గుడ్ ఈవినింగ్ ఆల్. ఆప్తవాక్యం అని పిలిచారు. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేనేమనుకున్నానంటే కథలు చదువుతున్న ఈ నలుగురు గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా. సో ముందు అది మాట్లాడతాను. దానికంటే ముందు నాకు ఈ వేదికనిచ్చిన ప్రజాస్వామిక రచయితల వేదిక గురించి కూడా మాట్లాడుతున్నాను. మల్లీశ్వర్ మేడం, మానస, కాచాయిని మేడం వీళ్ళంతా కలిపి రెగ్యులర్గా ప్రజాస్వామిక రచయితల వేదిక తరఫున జూమ్ మీటింగ్స్ అని కానీ లేకపోతే బయట నిర్వహించే సదస్సుల గురించి కానీ రెగ్యులర్గా వినడమే కానీ నేను ఎప్పుడూ పాల్గొలేదు. అయితే కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు మీరంతా ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడుకుంటారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే టాపిక్స్, వారు చర్చించే విషయాలు అంటే చాలా చాలా సున్నితమైన అంశాల నుండి చాలా సున్నితమైన అంశాల నుండి చాలా సీరియస్ విషయాల వరకు రచయితల వేదికలో డిస్కస్ చేస్తారు. అయితే ఎప్పుడు చూసినా మీరు ఎందుకు ఈ సీరియస్ విషయాలు ఇవే చేస్తున్నారు, యూత్ని ఎవరిని మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని మీరు ఎప్పుడు ఎందుకు ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు అని అడిగినప్పుడు, మానస ఎప్పుడో ఒక 6 నెలల క్రిందట ఎప్పుడో ఏదో సందర్భం అడిగినప్పుడు లేదు మేము కూడా రిఫర్మేషన్స్ అని తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు యూత్లో కూడా విపరీతమైన సీరియస్నెస్తో అన్ని సమస్యల పట్ల మంచి అవగాహనతో రాస్తున్న వాళ్ళు అంటున్నారు. వాళ్ళని కూడా క్రమంగా ఇందులో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నామని చెప్పడం, తర్వాత లాస్ట్ ఒక 10 రోజుల ముందు ఫోన్ చేసి ఆ రోజు అనుకున్నాం కదా అలాంటిదే ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తున్నాము, సో అందులో చేయాలని అనుకుంటున్నాం గారు, తర్వాత ఇండ్ల చంద్రశేఖర్ అండ్ ఉషా వీళ్ళంతా కథలు చదువుతారు. సో ఒక ఏదో ఒకటి ముందు మొదలు పెడదాము, ఇక్కడ నుండి ఎంతవరకు దాన్ని ముందు తీసుకెళ్దాం అన్నది ఫ్యూచర్ కార్యప్రణాళికలో మేము అనుకుంటామని చెప్పారు. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్ అని అనుకున్నాను. నన్నే ఆప్తవాక్యంకి పిలిచినప్పుడు నేను మరో మాట లేకుండా అంగీకరించాను. సో థ్యాంక్ యూ మానస, మల్లీశ్వర మేడం వీళ్ళంతా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా వేదిక పైన ఉన్న నలుగురు రచయితలు నాకు చాలా కాలంగా తెలుసు. ముందు కడలి గురించి చెప్తే, కడలి నా మొదటి హీరోయిన్. యాక్చువల్గా నేను మ్యాంగో వాళ్ళకి ఒక ప్రపోజల్, రాయల్ స్టాగ్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసిద్దామని అనుకున్నప్పుడు తెలుగు లిటరేచర్ నుంచి కథలు తీసుకొని ఆ కథల్ని పెద్ద యాక్టర్స్తో చేసి ఇద్దామనుకున్న ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అంతకు ఒక 2 నెలల ముందే నేను కడలి ఒక రైటర్స్ వర్క్షాప్లో కలిసాం, రైటర్స్ మీట్లో కలిసాం. సో కడలి ఆ పాత్రకు చాలా బాగుంటుంది అనుకుని కడలితో కలిపి ఒక డెమో ఫిల్మ్ షూట్ చేశాను. హానెస్ట్గా చెప్పాలంటే ఆ డెమో ఫిల్ము తర్వాత దాన్ని పెద్ద ఫిల్మ్ అయ్యే ఛాన్స్ లేకుండా అయిపోయింది, కొన్ని కారణాల వల్ల అది ముందుకెళ్ళలేదు. బట్ ఆ డెమో ఫిల్మ్ని వాళ్ళు అప్లోడ్ చేశారు. అది రకరకాల మాధ్యమాల్లో వెళ్ళి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు దాన్ని చూసి ఓకే ఇతను ఏదో ఎమోషన్ కొద్దిగా బాగానే తీసేటట్టున్నాడే అని చెప్పి నన్ను పిలిచి మొట్టమొదటిసారి సినిమా తీస్తారని అడిగినప్పుడు నాకు వచ్చిన అవకాశమే పలాస. సో కడలి నాకు అక్కడి నుండి పరిచయం. అయితే టీనేజ్ కవిత్వం రాస్తుందేమో, లేకపోతే ఏదో అల్లర్చిల్లర కవిత్వం, భావ కవిత్వం ఇలాంటివి రాస్తుందేమో అని భ్రమపడుతున్న మాలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైన కవిత్వము, అద్భుతమైన వచనము రాసే పిల్లగా కడలి మాకు అందరికీ తెలుసు. కడలి ఇప్పుడు చూస్తే కడలికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కడలి అట్ ద సేమ్ టైం మా అందరికంటే ముందు పుస్తకాలు తీసుకొచ్చింది. లెటర్స్ టు లవ్ కానీ ఈ మధ్యన రాసిన చిక్లిట్ అనేది చాలా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అంటే గ్రాఫిక్ నావెల్, అది గ్రాఫిక్ నావెల్ని ఫస్ట్ టైం తెలుగులో రాసింది కడలి. అది కాకుండా కంటిన్యూస్గా పాడ్కాస్ట్లు, సినిమాల్లో పనిచేస్తుంది, సినిమాలకి రాస్తుంది, సీరియస్గా పనిచేస్తుంది, లిటరేచర్లో సీరియస్గా పనిచేస్తుంది కడలి. సో అలాంటి కడలి రాసిన ఒక కథ ఇక్కడ మన ముందు చదవబోతుంది. కడలికి అభివందనం. అండ్ ఇండ్ల చంద్రశేఖర్ అంటే మ్యాజిక్ రియలిజంని, సర్రియలిజంని అట్ ద సేమ్ టైం ఒక మంచి వాక్యాన్ని కలిపి కథలు సృష్టించడంలో సిద్ధహస్తుడు చంద్రశేఖర్. స్వతహాగా తను డ్రామా గురువు అవడం వల్ల, అంటే ఆయన డ్రామాలు డైరెక్ట్ చేస్తారు, డ్రామాలు రాస్తారు. సో
ప్రతి కథ అతనిది విజువలైజేషన్తో ఉంటుంది. ఆ విజువలైజేషన్ని అద్భుతంగా చూపిస్తూ చాలా మంచి మంచి అంశాలను స్పృశిస్తూ రాసే ఇండ్ల చంద్రశేఖర్ తను రాసిన రంగుల చీకటి అనే కథని ఇక్కడ చదవబోతున్నాడు. ఆ కథ చాలా గమ్మత్తుగా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కాసేపులో వినబోతున్నారు. చంద్రశేఖర్కి అభినందనలు. అండ్ రుబీనా పర్వీన్ గారు ఆమె ఆంటర్ప్రెన్యూర్ అయినప్పటికీ ఆమె రాసే కథలకి ఆమె చేసే జాబ్కి అసలు సంబంధమే ఉండదు. అంటే ఆమె పొద్దున్న లేస్తే నేను ఈరోజు ఢిల్లీలో ఉన్నాను, మర్నాడు బాంబేలో ఉన్నాను, తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నాను, న్యూజిలాండ్లో ఉన్నాను, సెమినార్లో ఉన్నాను, సమ్మిట్లో ఉన్నాను అని చెప్పే ఆమె ఎలాంటి కథలు రాస్తారు? ఏదైనా అర్బన్ కథలు రాస్తుంది, లేదంటే ఇంకేదో రాస్తుంది అనుకుంటే ఆమె గ్రాస్ రూటెడ్ కథలు రాస్తారు. మహిళల్లో హింసను రాస్తారు, మహిళలు ఎదుర్కొంటున్న హింసను రాస్తారు. అలాగే చాలా 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 భావోద్వేగమైన కథలను రాయడానికి రుబీనా పర్వీన్ గారు ఎప్పుడూ ముందుంటారు. ఆమె రాసిన జమిలిపోగు నుండే కదా ఇప్పుడు ఈ కథ, జమిలిపోగు సంకలనం నుండి రాసిన ఇంకొక కథని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. చివరిగా ఉషా ఎంత ఆర్టిస్టిక్గా ఉంటారో ఉషా కథలు కూడా అంత ఆర్టిస్టిక్గా ఉంటాయి. ఈ కథ మొన్న మళ్ళీ అంటే ఈ కథ మేమందరం కలిసి ఒక 12 మంది రచయితలం కలిసి ఒక నువ్వు వెళ్ళిపోయాక అనే పుస్తకం వేసాం. అందులో రాసిన కథ అప్పుడు చదివినప్పుడు ఏమనిపించింది లేదనేది మర్చిపోయాం కదా. అంటే 3-4 సంవత్సరాలు అయింది. మళ్ళీ దీని గురించి మొన్న చదివినప్పుడు నేను మానస నిన్న ఒక అరగంట సేపు ఆ కథ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ కథ జలపాతంలా ఉంటుంది. అంటే విపరీతమైన అంటే ఆ వాక్యం నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరుస్తున్నానని కాదు, నాతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళలో అంటే నేనేమి గొప్ప రచయితనని కాదు కానీ చెప్తున్నా, నాతో సహా ఎవరు ఆ వాక్యాన్ని రాయలేరు. అంత పొయిటిక్ వాక్యం, అంత చక్కటి వాక్యం, అంత గాఢతుండే వాక్యం రాయడం మాత్రం అంటే ఉషా రాజమౌళి లాగా అనమాట. ప్రతి వాక్యము చెక్కుతుందేమో అనిపిస్తుంది. అంటే ఈ కథ వచ్చినప్పుడు ఫేస్బుక్లో అనుకుంటా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఏం తాగి రాసావు గురు, గంజాయి తాగి రాసావా, మందు తాగి రాసావా అని రాశారు. దానికి ఆమె నొచ్చుకొని ఉండొచ్చు, బట్ దాని అర్థం అది కాదు. అంటే అది రాయాలంటే మామూలుగా రాయలేం. అది ఎలా రాసింది ఆమె అన్నది అసలు అన్ఇమాజినబుల్. సో అంత మంచి కథ రాసిన ఉషా గారు ఇప్పుడు మన ముందు ఆ కథ చదువుతారు. సో ఈ 4 కథల్ని మనం ఈ సాయంత్రం పూట చదువుకుందాం. సో ప్రజాస్వామ్య రచయితల వేదిక ఇక మీదటి కూడా ఇటువంటి కార్యక్రమాలని రెగ్యులర్గా నిర్వహిస్తూ అన్ని సమస్యల్ని చర్చిస్తున్నప్పుడు ఇప్పుడిప్పుడే కొత్తగా అంటే ఉద్యమాల్లోకి సాహిత్యంలోకి ప్రవేశిస్తున్న యూత్ను కూడా మీలో కలుపుకుంటూ మా అందరికి కూడా మీ వేదికలో కాస్త చోటు కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.